హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి ముచ్చట్లు. నేను ఇవాళ తిలాపియా ఫిష్ ఫ్రై రెసిపీ చేస్తున్నాను. సో నేను ఇంట్లో ట్రై చేశాను, బాగుంది. అందుకే మీకు కూడా చూద్దామని చేస్తున్నాను. నేను ఇక్కడ కాస్కోలో ఫ్రోజన్ ఫిష్ తీసుకున్నాను. అది కొంచెం నార్మల్ రూమ్ టెంపరేచర్కి వచ్చాక ఆ ఫిష్ని కట్ చేస్తున్నా, లాంగ్ ఉన్నాయని. హాఫ్గా నేను ఇక్కడ 6 పీసెస్ తీసుకున్నాను. సో నాకు 12 పీసెస్ అయ్యాయి. ఇప్పుడు వాటిల్లో పసుపు, ఉప్పు, లెమన్ వేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసుకొని నేను ఒక 15 మినిట్స్, ఒక 30 మినిట్స్ అలా పక్కన పెట్టేస్తాను. ఏవైనా సరే నాన్ వెజ్వి. సో మిక్స్ చేసేసుకొని అవి కలిపేసి పక్కన పెట్టేసి ఈలోపు మనం ఫిష్ ఫ్రైకి కావాల్సిన మ్యారినేషన్వి చేసుకుందాం. 6 ఫిషెస్కి 1 టేబుల్ స్పూన్ కారం, సాల్ట్ టేస్ట్కి సరిపోను. ఆ తర్వాత ఒక 1/4 టీ స్పూన్ పసుపు. ఆ తర్వాత ఫిష్ ఫ్రై మసాలా ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు. నేనైతే ప్రియా ఉంది నా దగ్గర, అది వేస్తున్నాను. 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్స్ చేసుకుందాం. ఇంకా ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ ఎక్కువ కనిపించవచ్చు, ఎందుకంటే నేను అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చిన్న రోట్లో నూరి వేస్తున్నాను. సో అలా వేస్తే నాకు ఫ్లేవర్ బాగుందనిపించింది. సో అందుకే ఎప్పుడు అలానే చేస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి. ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని 1 టీ స్పూన్ పీనట్ ఆయిల్, అలానే 1/2 టీ స్పూన్ పైన మస్టర్డ్ ఆయిల్. మస్టర్డ్ ఆయిల్ వేస్తే చాలా టేస్ట్ ఫిష్ ఫ్రై బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేసి చెప్పండి కామెంట్స్లో. ఆ తర్వాత కొంచెం క్రిస్పీనెస్ కోసం 1 టీ స్పూన్ పైన కార్న్ఫ్లోర్ కొంచెం. ఇంకా అవన్నీ కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇంక ఇది మిక్స్ చేసేసుకొని నేను హ్యాండ్ వాష్ చేసుకొని ఫిష్ కూడా వాష్ చేసేసి వాటర్తో 2-3 సార్లు స్ట్రెయిన్ చేసి, ఇప్పుడు ఇంకా ఫిష్కి ఎట్లా కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి నేను వాటర్ వేయను. సో ఇంకొక ఫిష్ పీస్ తీసుకొని మనం మ్యారినేట్ చేసేసుకోవడమే. ఇంకా అవన్నీ మ్యారినేట్ చేసుకొని నేను ఒక గ్లాస్ జార్లో పెట్టేసుకొని ఓవర్ నైట్ పెట్టుకుంటాను. ఎప్పుడు ముందు రోజు కానీ వీకెండ్స్ కానీ చేసుకుంటాను. ఇన్స్టెంట్గా చేసుకోవడానికి బాగుంటుంది, ఈజీగా అవుతుంది అని. ఇంకా నెక్స్ట్ డే కొంచెం ఆయిల్ వేసి 1 టీ స్పూన్ అలా దాంట్లో కొంచెం కరివేపాకు వేస్తే బాగుంటుంది. సో నేను కొంచెం కరివేపాకు వేసి దానిపైన ఫిష్ పీసెస్ అన్నీ పెట్టేసి దానిపైన మళ్ళీ కరివేపాకు వేస్తాను కొంచెం. కానీ నేను అప్పుడు మర్చిపోయాను, అందుకే తర్వాత వేసేసి ఇంకా మీడియం టు లో ఫ్లేమ్లో, మీకు టైం ఉందంటే కనుక చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవచ్చు, లో టు మీడియంలో. టైం లేదు అంటే మీడియం పెట్టుకొని ఒక 3 మినిట్స్ ఆర్ 3 to 4 మినిట్స్ పెట్టేసుకొని లిడ్తో కవర్ చేసేసి ఉంచవచ్చు. ఆ తర్వాత ఒక సైడ్, కింద సైడ్ అనేది గోల్డెన్ కలర్ వస్తుంది. సో నెక్స్ట్ టైం ఫ్లిప్ చేసేసి ఇంకొక 2 to 3 మినిట్స్ ఉంచేస్తే మన ఫిష్ ఫ్రై రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్లో చెప్పడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.